దారా చేస్తున్న వాడే ప్రచారం మోతమవుతుంది గల్లీలల్లా. ఓకే తాత, హ్యాపీ. మీ ఇంటర్వ్యూ మొట్టమొదటిగా మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. చాలా సార్లు కూడా మీరు అడిగినారు, అది కుదరలేదు. ఈరోజు మన నవీన్ అన్న ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇక్కడికి నేను రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎట్లా వదలరు. నిజమే, నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. అది మన పాడినటువంటి పాట చూసిండ్రు, మీరు కూడా చూసిండ్రు, ప్రజలందరూ చూసిండ్రు. ఆ పాటలో వ్యూస్ కూడా రోజు 2 లక్షల మంది చూస్తున్నారు ఆ పాటని. మరి గద్దరు నర్సిరెడ్డి గద్దరు నల్లగొండ గద్దరు పాట మోగితే ఎవరైనా గెలవలసిందే అనేది ఒక మాట ఆడిట తేలుతుంది, ప్రచారం అవుతుంది. మరి ఇప్పుడు కూడా కోల్యాగని మరి పాట బయట వేసేదంటవా? తప్పకుండా వేస్తుంది. ఎందుకంటే ఈ కుటుంబానికి ఉన్నటువంటి మంచి పేరు, శ్రీశైలం అన్న 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత బస్తీ పేద ప్రజలకు అండగా నిలబడ్డ తీరు కూడా బాల్యం నుంచి నేను చూడని నాతో పాటు చాలామంది చూస్తున్నారు. ఇట్లాంటి నాయకుడిని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో అందరూ ఉన్నారు. అదే మాదిరిగా గతంలో ఒక 2-3 టైమ్స్ ఆయన ఎన్నికల్లో నిలబడి కూడా కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది. సరే, ఎప్పటికైనా కూడా ఇట్లాంటి విద్యావంతుడు, మంచి ఆర్కిటెక్ట్, మంచి పేదల నాయకుడు, పేదల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు నవీన్ని గెలిపించడానికే ఎప్పుడెప్పుడు అన్నట్టుగా జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు అన్నట్టుగా నాకు అర్థమవుతుంది.